కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ అయ్యే నరసింహం గారు రచించిన, ముఖ్యంగా ఈ వేదికలో వారి 18వ అదేనండి 18వ కథ ఎవరు తెలివైన వాళ్ళు అనే కథను విందాం. నిజానికి ప్రతి ఉద్యోగికి ఆఫీసులో 1,00,000 సమస్యలుంటాయి. వాటిని ఎదుర్కోవడానికే ఎన్నో తంటాలు పడుతుంటారు. ఆ తర్వాత ఇంటి దగ్గర కూడా అనేక ఇబ్బందులుంటాయి. వాటిని ఛేదించడం అంటే ఒక పద్మవ్యూహమే అవుతుంది. మరి మనశ్శాంతి ఎక్కడిది? అందుకే ఒక చిన్న ఇంటి సమస్యకు ఒక చిన్న పరిష్కారం ఆలోచించి అమలుపరిచాడు ఒక ఉద్యోగి. మరి అది పనిచేసిందో వికటించిందో శ్రీ నరసింహం గారి కథలో తెలుసుకుందాం. ఎవరు తెలివైన వాళ్ళు? కథ రచన శ్రీ అయ్యే నరసింహం గారు. సాయంకాలం 6 గంటలు దాటింది. ఆఫీసు నుండి ఇల్లు చేరుకున్నాను. వచ్చేశారా? ఏమైంది, కాయా పండా? నా శ్రీమతి కామేశ్వరి తలుపు తీస్తూనే అడిగింది. నేను గతుక్కుమన్నాను. ఆఫీసుకు వెళ్లే ముందు ఆమె నాతో ఏం చెప్పిందో గుర్తుకు రాలేదు. డ్రెస్ విప్పి లుంగి కట్టుకుంటూనే ఆలోచనలో పడ్డాను. మాట్లాడనే? మళ్ళీ అడిగింది. అబ్బా, ఏమిటి నీ గొడవ? ఏం చెప్పావు నాతో అని అడగాలనుకున్నాను. ఒట్టి మంద మతి మనిషి, చెప్పిందేదీ జ్ఞాపకం ఉండదు. ఆఫీసులో ఎలా పనిచేస్తున్నారో మరి అని ముఖం చిట్లించుకుంటుందేమోనని భయపడి, చూడు, నువ్వలా కాయలు పళ్ళు అంటే నాకేం తెలుస్తుంది? ముందు కాయంటే ఏమిటో పండంటే ఏమిటో చెప్పు అన్నాను. అదేనండి, మీ ఆఫీస్ కొలిగ్ రాంబాబు గారింట్లో పనిచేస్తున్న పనిపిల్ల మనింట్లో కూడా పనిచేస్తుందేమో అని అడిగి చూస్తానన్నారు కదా. కాయైతే కుదరనట్టు, పండైతే కుదిరినట్టును అంది దీర్ఘందిస్తూ. ఈసారి నేను తుళ్ళిపడ్డాను. ఆఫీసు వ్యవహారాల్లో పడి అసలు ఆ సంగతే మర్చిపోయాను. వెంటనే సమాధానం ఎలా చెప్పాలో తోచక, ఓ అదా, ఇంకా అడగలేదు అన్నాను ముక్తసరిగా. అమ్మయ్యా, నేను అదే కోరుకుంటున్నాను. నా మాట పూర్తిగా వినకుండానే అంది కామేశ్వరి. నేను తెల్లబోయాను. అదేమిటి, పనిమనిషి అవసరం లేదా? పనిమనిషి కుదిరిందండి ఆనందంగా చెప్పింది కామేశ్వరి. కుదిరిందా? అవునండి, మన ఎదురింటి రాజేశ్వరమ్మ గారు లేరు, అదే లాయర్ గారి భార్య. అయ్య బాబోయ్, ఆవిడ మన పని మనిషా? చాలండి వేళాకోళం, చెప్పింది వినకుండా ఎందుకు తొందరా? ఆవిడ ఈ మధ్య మన ఇంటికి వచ్చింది. పని మనిషి లేక నేను పడుతున్న శ్రమను చూసి జాలిపడి ఒక అమ్మాయి తనకు తెలుసునని తప్పకుండా పంపిస్తానని చెప్పింది. 4 రోజులవుతున్నా ఆవిడ పంపలేదు కదా అని ఉదయం మీతో మళ్లీ చెప్పాను. తీరా ఆవిడ ఇప్పుడే పనిపిల్లను పంపింది. నిజంగా ఆ పిల్ల ఎంత పనిగత్తె అనుకున్నారు? చూడండి, మన ఇల్లు ఇంతలోనే ఎంత మార్పు చేసిందో అంది కామేశ్వరి టేబుల్ మీద కడిగి పెడిచిన సామాన్ల వైపు చూపిస్తూ. నేను ఆశ్చర్యపోయాను. కామేశ్వరి చెప్పిందంతా నిజమే అన్నట్టు సాక్ష్యం పలుకుతున్నట్లుంది ఇల్లు. నా సంతోషానికి పట్టపగ్గా లేకపోయాయి. ఎందుకంటే ఒక దేశానికి రాష్ట్రపతిని నియమించడం అంత ఇబ్బంది కాదుగాని ఒక ఉద్యోగి ఇంటికి పనిపిల్లను పెట్టుకోవడం కష్టం. పనిపిల్ల కావాలనుకుంటే ముందుగా వాళ్ళొక 10 మంది గ్రూపుగా వస్తారు. వాళ్ల రూల్సులు చెప్తారు. వచ్చిన వెంటనే అమ్మయ్యా వచ్చావా అని సంతోషంగా ఆహ్వానించాలి. ముందు కాఫీ తాగు అనాలి. తర్వాత వాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటారు. నెలలో ఎంతమంది వచ్చిపోతుంటారు? పండగ రోజుల్లో ఇంట్లో పిండి వంటలు కాస్త మిగిలేటట్టు మాకిచ్చేటట్టు చేస్తారా? మీకు సరిపడా ఆన్లైన్లో తెప్పించుకుంటారా? సరే, నాకు నెలకు 5,000 ఇవ్వగలరా? ఇకపోతే 2 రోజులకోసారి ఇల్లు తుడుస్తాను. వాకిట్లో ముగ్గులు గిగ్గులు వెయ్యమంటే వెయ్యను. మీరు విడిచిన తడిబట్టలు తడపను. టిఫిన్ సకాలానికి ఉండాలి. ప్రతిరోజూ ఒక స్వీట్ మా ఇంటికి పట్టుకెళ్లమని ఇవ్వాలి. మేము ఒకరోజు రాకపోతే రాలేదని కారణం అడగకూడదు. తెలుగు సినిమాల్లో చూపిస్తున్నట్టు అయ్యగారి షర్టు మీద గులాబీ రెక్కో మల్లెపువ్వు వాసనో అంటుకుంటే అది మా పూచీ కాదు. దానికి కారణమేమిటని మమ్మల్ని నిలదీసి అడగకూడదు. చివరిగా ఒక్క మాట, ఇంటి యజమాని తరచూ పెళ్లాన్ని మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు కాని పని మనిషిని మాత్రం మార్చకూడదు. మార్చాలంటే 6 నెలల జీతం ఇచ్చి వదలగొట్టుకోవాలి. ఇవన్నీ వారు అడగలేదు, నేనే ఊహించుకొని జడిసిపోయాను. అమ్మయ్యా, ఎంత చల్లని వార్త చెప్పావోయ్ అన్నాను మెచ్చుకోలుగా. అంతలోనే నాకు భయం ఆవహించింది. నిజానికి వచ్చిన రోజు అందరూ అలాగే పనిచేస్తున్నారు. కాని
ఎటొచ్చి వారం పూర్తి కాకుండానే మానేస్తున్నారు. కారణం, నా శ్రీమతి గయ్యాళిగంప కాదు, కాస్త నోటి దురుసు మనిషి. పని మనిషి అనే చిన్న చూపుతో కొంచెం అతిగా పెత్తనం చెలాయిస్తుంది. ఆమె చేత తిట్లు తినే కర్మ లేదంటూ ఎంతోమంది నెల జీతం కూడా అడగకుండా వెళ్లిపోయిన వారున్నారు. నాకా ఊరు ట్రాన్స్ఫర్ అయి 3 సంవత్సరాలు దాటాయి. అంతలోనే కామేశ్వరి మా ఇంట్లో చాలామంది పనిపిల్లలకు ఉద్యోగాలిచ్చి రాజీనామాలు పుచ్చుకుంది. అప్పటికింకా తెల్లవారలేదు. మా ఇంటి ముందున్న వేప చెట్టు మీద ఏవో పిట్టలు గోలగా వృధా చేస్తున్నాయి. వీధిలో ఎవరో తలుపు తట్టిన చప్పుడు. నా నిద్ర చెదిరిపోయి, ఎవరూ అన్నాను మంచం మీద నుండే. నేనేనమ్మగారు అంది అవతలి కంఠం. నేనింకా ఆ గొంతు పోల్చుకోలేదు. కామేశ్వరికి తెలిసింది కాబోలు గభాలున లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని మంచం దిగింది. ఎవరా వచ్చింది? కామేశ్వరుని అడిగాను. అదేనండి, మన పనిపిల్ల అంది. నేను ముఖం చిట్లించాను, నా నిద్ర పాడు చేసినందుకు చిరాగ్గా. ఇదేమిటి ఇంత పెద్దరాళే తగలడింది అన్నాను. నేనే నిన్న సాయంత్రం ఇవాళ కొంచెం ఇంట్లో ఎక్కువ పనుందని ఈ టైంకి రమ్మన్నాను అంది. నా గుండె గుభేలుమంది. చూడు కాము, నిన్ననే ఆ పిల్ల ఇంకా పనిలో చేరింది. మళ్ళీ ఎప్పుడో ఇంటికి పంపిస్తావు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆ పనిపిల్లకు పనులు చెప్తుంటే ఏం బాగుంటుంది చెప్పు. మన మీదున్న గౌరవం కొద్దీ ఆ పిల్ల 2-3 రోజులు పనిచేసినా ఏదో ఒకరోజు మన ఇంటికో నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది. నా మాట విను కాము. నీ చాదస్తపు పనులతో దాన్నలా రాచి రంపాన పెట్టకు అని హెచ్చరిద్దామనుకున్నాను. కాని నా మాటలు అసలే లెక్క చేయదు కామేశ్వరి. అందుకే మౌనంగా ఉండిపోయాను. 2 నెలలు దాటాయి. ఆ పనిపిల్ల ధర్మమా అని మా ఇంట్లో వీళ్లకు అన్ని సదుపాయాలు కుదురుతున్నాయి. క్షణం తీరికలేక ఇంటి పనులతో సతమతమయ్యే నా శ్రీమతి ఇప్పుడు హాయిగా టీవీలో సీరియళ్లు చూసుకుంటూ గడిపేస్తుంది. ఆ రోజు నా జీతాలు అందాయి. బాకీలు తీర్చడానికి డబ్బులు లెక్క పెడుతుంటే, బాబుగారు అన్న మాట వినిపించి తలెత్తి చూశాను. ఏమిటి అన్నాను. వెంటనే కామేశ్వరి, ఆ పిల్లకేదో అవసరాలున్నాయట, కొంచెం డబ్బులు ఎగట్రా కావాలట, పోనీ ఇవ్వరాదు అంది. నేనొక్కసారి చెల్లించిపోయాను. ఎంత కావాలట అన్నాను. ఎంతో నాకూ చెప్పలేదు. ఎంతో కొంత ఇవ్వండి, ఓ 15 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తుందట. ఎక్కడికి పోతుంది, మనకు తెలిసిన పిల్లే గదా అంది కామేశ్వరి. తర్వాత కామేశ్వరి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. పనిపిల్లకు సాయంత్రం ఇస్తానని చెప్పి నేనక్కడి నుండి కదిలాను. ఓ 20 రోజుల తర్వాత కాబోలు మా పనిపిల్ల ఒక పేపర్లో డబ్బులు చుట్టి, అమ్మగారండి ఇదిగో మీ డబ్బులు అంటూ కామేశ్వరికి అందజేసింది. కామేశ్వరి ఆమె నిజాయితీకి ఎంతో సంబరపడి నేరుగా నాకివ్వకుండా తన బీరువాలో పెట్టేసుకుంది. సరేలే అని నేను కామేశ్వరిని అడగలేదు. మరో 15 రోజులు గడిచాయి. అమ్మగారండి మీరేటి అనుకోకపోతే చిన్న మాట చెప్పాలి అంది పనిపిల్ల. ఏమిటో చెప్పు అంది కామేశ్వరి. సీన్ కట్ చేస్తే, ఏమండోయ్, ఈ నెలలో వస్తున్న ఉగాదికి నాకు మెడలోకి గోల్డ్ చైన్ కొంటానన్నారు, గుర్తుందా? నేను కూర్చున్న మంచం మీదే మరోచోట కూర్చొని అంది కామేశ్వరి. ఓ గుర్తుంది కాము, కాని ఈ నెలలో డబ్బు చాలదు, వచ్చే నెల కొంటాలే అన్నాను. బావుంది మీ తెలివి. ఈ నెలలో పండగైతే వచ్చే నెల కొంటారా? ఇరుగు పొరుగు నన్ను చూసి నవ్విపోరు అంది. అయితే ఆ నవ్విన వాళ్లనే కొంత డబ్బు అప్పడగరాదు అన్నాను. మీకు ఉద్యోగం ఉన్నంతవరకు నాకా కర్మ పట్టదులేండి. ఇంతకు ఏమాత్రం చాలదంటారు అంది. కనీసం ఇంకా 10,000 కావాలి అన్నాను. సరే నేనా డబ్బు ఇస్తాను, షాపుకి వెళదాం పదండి అంది కామేశ్వరి. ఏమిటి నువ్వా? నీ దగ్గర డబ్బుందా అన్నాను ఆశ్చర్యంగా. ఏ ఉండకూడదా? మొన్న మీరు మన పని మనిషికి 5,000 ఇచ్చారట కదా, ఆమె మళ్ళీ మొన్న తిరిగి ఇచ్చేసింది. అప్పుడెప్పుడో మా తమ్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నా చేతిలో 5,000 పెట్టాడు. మొత్తం 10,000 ఉన్నాయి అంది కామేశ్వరి. ఓ మరి ఇంకేం, ఇవాళే షాపింగ్ చేద్దాం అన్నాను. కామేశ్వరి ఎంతో సంబరపడిపోయింది. మరో నెల గడిచింది. ఆ రోజు ఉదయం కామేశ్వరి డైనింగ్ టేబుల్పై దొండకాయలు కట్ చేస్తుంది. నేను మరో కుర్చీలో కూర్చొని పేపరు చదువుకుంటున్నాను. మా పనిపిల్ల ఇల్లు ఉడుస్తుంది. సంస్కృత వార్తాః శ్రూయంతాం. నేను అటు ఇటు చూశాను. అస్మిన్ దినే మద్గృహే భృత్యురాలాయాం అసుర సంధ్యాసమయే 11 సహస్రాణం అభ్యర్థితః హిరణ్యశూన్యం అబ్రవీత్. నేనొక్కసారి తుళ్ళిపడ్డాను. ఏమిటి నీలో నువ్వే ఏదేదో సంస్కృతంలో చెప్పేస్తున్నావు?
అసలు నీకు సంస్కృతం కూడా తెలుసా అన్నాను. నాకు సంస్కృతం రాదండి. మా నాన్నగారు పండితులు, ఏవో పొడి పొడి ముక్కలు. ఇంతకు ఏమిటి దానర్థం అన్నాను పేపర్ చదవటం ఆపేసి. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. పని మనిషి అక్కడే పక్కనే ఉంది. అందుకే ఇవాళ మన పని మనిషి సాయంత్రం ఒక 10,000 అప్పుగా మిమ్మల్ని అడగాలనుకుంటుందట. డబ్బులు లేవని చెప్పండి. అది ఒకసారి అప్పు చేసి అన్నమాట ప్రకారం మన అప్పు తీర్చేసి మనకు నమ్మకం కలిగించి రెండోసారి దానికి 2 అప్పుగా అడుగుతుందట. అలా మళ్ళీ ఇస్తే అసలు పనిలోకి సరిగా రాదట. అందుకని రెండోసారి ఇవ్వొద్దు అని నిన్న సాయంత్రం రాజేశ్వరమ్మ గారింటికి వాళ్ల మనవడి పుట్టినరోజు ఫంక్షన్కి వెళితే ఈ విషయం చెప్పారు. అది మీకు చెప్తున్నాను. తెలుగులో చెప్తే ఆమె వింటుందని సంస్కృతంలో చెప్పాను అంది కామేశ్వరి. నీ ముక్కా సంస్కృతంలో అంత అర్థం ఉందా అని నా బుర్ర గోక్కున్నాను. అయ్యి బాబోయ్, నాకా సంగతి తెలీదు. నిన్న సాయంత్రం నువ్వు లేనప్పుడు పనిపిల్ల నాకు డ్వాక్రాలోని 50,000 వస్తుందని, ఏదో అర్జెంటు పని పడిందని 10,000 అడిగింది. నీతో కూడా చెప్పానని చెప్పడంతో ఇచ్చాను అన్నాను. గోవిందా గోవింద, మీరు అర్జెంటుగా రాంబాబు గారిని కలిసి మరో పని మనిషిని కుదర్చమనండి. రేపటి నుండి పనిపిల్ల 5 రోజులు రాదట, ఊరెళ్తుందట చెప్పింది కామేశ్వరి. ఎవరు తెలివైన వాళ్ళు. ఇది శ్రీ నరసింహంగారి ఈ వారం కథ. ఈ కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.